న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఎస్ఐపిబి సమావేశం జరిగింది. పలు పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో బోర్డు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా గుంటూరు జీజీహెచ్ కి ప్రతిరోజు 3000 మంది ఓపీకి వస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యం కోసం 19,000 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు నెలలో 3వ శనివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో ఎంతో మంది దాతల సహకారంతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఎయిమ్స్, మణిపాల్, కిమ్స్ శిఖరా లాంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్ని వచ్చినా జీజీహెచ్ కు ఆదరణ తగ్గడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక మంచి టీం లాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతా ఉంది. 3,000 మంది ఓపీ వస్తా ఉన్నారు. పక్కన కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి. ఎయిమ్స్ వచ్చింది, మణిపాల్ వచ్చింది, అలాగే వివిధ కొత్త కిమ్స్ వచ్చింది, కిమ్స్ చక్రా వచ్చింది, ఒమేగా వచ్చింది. ఇటువంటి ఎన్ని హాస్పిటల్స్ గుంటూరు చుట్టుపక్కల వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ డాక్టర్ల కమిట్మెంట్ అలాగే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 10వ రాష్ట్ర సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లైంగిక వేధింపుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రామిక మహిళా సభ్యులకు పని భద్రత కల్పించాలని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సదస్సులో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమణ, ప్రసన్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాలు సవరణ జరగలేదు. ఏళ్ల తరబడి వేతనాలు సవరణ జరగలేదు. ఈరోజు అనేక ఫ్యాక్టరీలో లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలోనే పని గంటలను పెంచే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉపాధి లేమి ఒకవైపు నుంటే బార్గానింగ్ చేసే కెపాసిటీ కూడా కార్మిక వర్గానికి తగ్గుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి సమస్యలు మీద ఈరోజు ఆఖరికి ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం యొక్క ప్రభావం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మీద గుమ్మంలోకి ఆ యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత వస్తూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి పర్యవసానాలు మహిళల యొక్క ఆరోగ్యం మీద పడతా ఉంది. శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మహిళలు ఇంట్లోనే కాదు బయట కూడా పనిచేసే క్రమంలో అనేక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు అనేక పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను కూడా అధిగమించి చేయటానికి ఈ శ్రామిక మహిళా సదస్సు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఇవాళ చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లు మహిళలు రాత్రిపూట కూడా పనిచేయాలని. మహిళలు పగలు పనిచేయడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో మహిళలు రాత్రిపూట పనిచేయడం అనేది చాలా ఇబ్బందికరం. ప్రభుత్వాలు ఆ రకమైన శ్రద్ధ తీసుకొని ఉంటే మహిళలు పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. సమాన పనికి సమాన వేతనం వల్ల అదే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఇట్లాంటివన్నీ కూడా ఈ సదస్సులో చర్చించబోతా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన రాష్ట్ర సదస్సు అరండల్పేటలో జరిగింది. హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సులో నేషనల్ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒక జిల్లాలో హ్యూమన్ రైట్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదవారు ఎవరైనా ఉంటే వారికి లీగల్ సర్వీసెస్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ రోజు వారాహి ట్రేడింగ్ వ్యాపారంలో నష్టపోయిన బాధితులు తమను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జె శ్రీనివాసరావు, సుబ్బారావు, బ్రహ్మారెడ్డి, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మందికి ఎవరైతే హ్యూమన్ రైట్స్ మీద హక్కులు కోల్పోతున్నారో, ఎవరికైతే ఎక్కడైతే హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందో వారందరికీ కూడా మేము హ్యూమన్ రైట్స్ మీద మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి యొక్క హక్కులు భంగం కలగకుండా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లీగల్గా మేము సపోర్టు ఎవరికైతే
అనాథలుగా ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఉచిత లీగల్ సర్వీస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. సో అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ అనే మంత్లీ మ్యాగజైన్ ద్వారా మేము అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ మీద పూర్తి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం జీజీహెచ్లో నిర్వహించారు. జీజీహెచ్ డాక్టర్ల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో నిమగ్నమై తమ ఆరోగ్యాలను జర్నలిస్ట్ సోదరులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమాజానికి ఎంతో అవసరమైన జర్నలిస్ట్ సోదరులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవుల రంగారావు, మాజీ కార్పొరేటర్ పోతురాజు సమత, ఏపీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. మొన్న కరోనా లాంటి సమయంలో కూడా ఎన్నో సేవలు అందించినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల మరింత అవగాహన పెంచుకునేటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం వాళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే మొన్నే మాకు అత్యంత ఆప్తుడు సోదరుడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి వెంకటరమణ గారు మెడికల్ క్యాంపు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు జరుపుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. నేను దాదాపు నాకు మెడిసిన్ అయిన దగ్గర నుంచి ఎన్నో వేల క్యాంపులు, మెడికల్ క్యాంపులు అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా చేస్తూ వచ్చాను. అసలు వరల్డ్ హెల్త్ డే అంటే WHO ఇవాళ ఏప్రిల్ 7న ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఇప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్గా మన మీడియా మిత్రులందరూ కూడా, ఎందుకంటే నేను సూపరింటెండెంట్గా వచ్చిన దగ్గర నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సారియం, ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ స్టేట్ ఎలక్షన్ ఓట్ పోలింగ్ ఎస్వీఎన్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. టోటల్ సన్ రైజ్ ప్యానెల్ భారీ మెజార్టీతో గెలుపొందింది. ప్రెసిడెంట్ గా ఒప్పుటూరి సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్స్ గా ఆంధ్రరత్న సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత కొమ్మాలపాటి శ్రీనివాసరావు, జీకేఎస్ ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ గా గౌరీశంకర్, నేరెళ్ల ఏడుకొండలు, ట్రెజరర్ గా సాంబశివరావు, ఈసీ నంబర్స్ గా కోట శ్రీనివాసరావు, దగ్గుబాటి రాఘవయ్య, బచ్చు వెంకట శ్రీనివాసరావు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఎలక్షన్ కమిషనర్ పెరుమాల శంకర్, న్యాయ నిర్ణేతలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏల్చూరి వెంకటేశ్వర్లు, నంబూరి సుబ్బారావు, ప్రగతి వెంకటేశ్వరరావు, దేవరశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం కొమ్మలపాటి గోపాలకృష్ణ, ఏల్చూరి వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త బుల్లెట్ సుబ్బారావు సన్ రైజ్ టీంను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్యానెల్ టీం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీ సమస్యలను సంఘటితంగా, న్యాయబద్దంగా, ధర్మబద్దంగా దారి చూపి ప్రతి సభ్యునికి తగిన న్యాయాన్ని చేకూరుస్తామని అన్నారు. అనంతరం టీం సభ్యులు గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ నీరజ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నీరజ్ కుమార్ మాట్లాడుతూ అన్ని విధాల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు సహాయ సహకారాలు, సంపూర్ణ మద్దతు ఎల్లవేళ్లా అందిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రముఖ కాటన్ వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ నన్నపనేని విజయలక్ష్మి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. అరుంధతి నగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తిరువల్లూరు పద్మ, లక్ష్మాచారి, లీలా, లక్ష్మి, విజయబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్,
శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.